సరస్వతి నది భారత పురాతనమైన నదులలో ఒకటి. సరస్వతి నది పురాణ కాలంలో భగవతిగా పూజింపబడిన పవిత్ర నది. సరస్వతి నది జ్ఞానసాగరంగా పిలువబడింది. సరస్వతి అంటే ఘనంగా ప్రవహించే నది అని అర్థం. సరస్వతి నది మాయమైనందుకే మిస్టీరియస్ రివర్ అని పిలువబడుతుంది. ఈ నది వివరాలు శాస్త్రీయ సాక్ష్యాలతో కూడా నిర్ధారించబడ్డాయి. వేదాలలో సరస్వతిని పూజించే ప్రాచీన సాంప్రదాయం ఉంది. సరస్వతీ నది మాయమైన విషయం ప్రపంచ పరిశోధకులకు ఒక పెద్ద రహస్యం. సరస్వతీ నది ప్రయాణాలు వేద శ్లోకాలలో విస్తృతంగా వివరించబడ్డాయి. సరస్వతీ నది మాయమైన స్థలంలో భారీ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సరస్వతీ నది జ్ఞానపీఠంగా మారింది. సరస్వతీ నది మాయమైన తర్వాత కూడా దాని పరిధిలోని పలు పురాతత్వ అవశేషాలు కనబడ్డాయి. ఈ నది ప్రవాహ మార్గాన్ని గుర్తించేందుకు భూగర్భ జల పరిశోధనలు జరుగుతున్నాయి. సరస్వతీ నది ద్వారా పురాతన వైదిక యజ్ఞాలు నిర్వహించబడ్డాయి. ఈ నది హిమాలయ పర్వతాల వద్ద జన్మించి అందంగా మధ్య భారతదేశం వరకు పారుతూ సముద్రంలో కలిసేదని చెప్పబడింది. వేదాలలో ఈ నది జ్ఞానం, సాహిత్యం, సంగీతానికి ప్రేరణగా ఉండి ఆ ప్రాచీన సమాజానికి జీవనాధారంగా నిలిచింది. కానీ మహాభారత కాలంలో సరస్వతీ నది భూగర్భంలోకి మునిగినట్లు పురాణాలు చెబుతాయి. సరస్వతీ నది ప్రవాహ విస్తీర్ణం విస్తృతంగా ఉండడంతో సింధు నాగరికత అభివృద్ధికి దోహదపడింది. సరస్వతీ నది నుండి సింధు నాగరికతకు ఆధునిక మూలాలు కనుగొనబడ్డాయి. నది మరుగున పడడంతో అనేక పురాతత్వ సాక్ష్యాలు బయటపడ్డాయి. ఇది భారతదేశ చరిత్రలో ఒక సాంస్కృతిక మైలురాయి. ఈ నది నుండే బ్రహ్మవర్తం అభివృద్ధి చెందిందని భావిస్తున్నారు. వేద సాహిత్యం సరస్వతిని జ్ఞానదేవతగా కూడా పిలుస్తుంది. గతంలో సరస్వతీ నది 5,000 సంవత్సరాల నుంచి 7,000 సంవత్సరాల క్రితం ప్రవహించిందని ఒక అంచనా. ఈ నది వేదాలలో అత్యంత ప్రముఖంగా వర్ణించబడింది. ముఖ్యంగా ఋగ్వేదంలో ఈ నదికి సంబంధించిన పరిమాణం, పవిత్రత, సృజనాత్మక శక్తి గురించి వివరించబడింది. సరస్వతీ నదికి సంబంధించిన శ్లోకాల ద్వారా విద్య, సంగీతం అభివృద్ధి చెందాయి. ప్రాచీన కాలంలో ఈ నది ప్రవాహం చాలా పాయలతో కూడి ఉండేది. సరస్వతీ నది మాయమైన తర్వాత కూడా ఆ ప్రదేశం పుణ్య ప్రదేశంగా పరిగణించబడింది. సరస్వతీ నది నీరు ఎక్కడ చలామణి అవుతుందో అని ఇప్పటికీ శాస్త్ర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సరస్వతీ నది ప్రాచీన నాగరికతలకు జీవనాధారం. సరస్వతీ నది ఒకప్పుడు మహానగర సమీపాల్లో కూడా ప్రవహించింది. సాహిత్య ప్రాచీన రచనల్లో ఈ నది పాత్ర ఎక్కువగా ఉంటుంది. సరస్వతీ నది ప్రయాణం గురించి శ్లోకాలలో విస్తృత వివరణ ఉంది. ఈ నది వల్లే ప్రాచీన నాగరికతలు అభివృద్ధి చెందాయి. హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలలో సరస్వతీ నది ప్రవాహ మార్గంలో ఉన్న కొన్ని చిన్న నదులు, జలాశయాలు, నది పడవలు ఇంకా కనిపిస్తాయి. వాతావరణ మార్పులు ఈ నది మాయమ కావడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పురాణ కథనాల ప్రకారం 3 లోకాలైన స్వర్గం, భూమి, పాతాళాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా బ్రహ్మదేవుడు ఈ నదిని సృష్టించారు. సరస్వతీ నది సాగరానికి చేరువయ్యే సమయానికి తన ప్రవాహం భారీగా ఉండేది. మహాభారత కాలంలో ఈ నది మాయం అయిందని చెప్పబడింది. అనేక కథనాల ప్రకారం శాపాల కారణంగా, ముఖ్యంగా ఒక పురాణ కథ ప్రకారం సరస్వతీ నది దుర్వాస మహర్షి శబ్దం వల్ల భూగర్భంలో మునిగిపోయి కనిపించకుండా పోయిందని ప్రచారంలో ఉంది. సరస్వతీ నది ప్రవాహం చాలా శక్తివంతంగా, పవిత్రంగా ఉండేది. ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉన్న ఋషులు ఉండేవారు. ఆ ఋషుల తపస్సుకు సరస్వతీ నది ప్రవాహ శబ్దం అడ్డుగా ఉండేది. ఆ ప్రవాహం ఆగకపోవడం వలన వాళ్ళకి ఇబ్బంది కలిగేది. ఈ పరిస్థితిని చూసిన మహర్షికి కోపం వచ్చి ఆ నదికి నువ్వు మాయమవ్వాలని శపిస్తాడు. ఈ శాపం కారణంగా సరస్వతీ నది భూగర్భంలోకి వెళ్ళి ఏకరీతిలో ప్రవహించడం ఆగిపోతుందని, అందువల్ల నది మాయమైనట్లు పురాణాలలో చెప్పబడింది. సరస్వతీ నది ప్రస్తుత కాలంలో భూగర్భ ప్రవాహంగా కొనసాగుతుందని నమ్మకం. భౌగోళిక అంశాల దృష్ట్యా ఈ నది హర్యానా ప్రాంతం నుంచి రాజస్థాన్ దిశగా ప్రవహించి కాశ్మీర్ సముద్రంలో కలుస్తున్నట్టు పురావస్తు శాస్త్రాల ఆధారాలు. నది లోతులు, ప్రవాహాల మార్గాలు పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. సరస్వతీ నది నీటి ప్రవాహ నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. కాలక్రమంలో వాతావరణ మార్పులు, భూగర్భ కదలికల వల్ల నది ఎండిపోయి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సరస్వతీ నది బ్రహ్మద్వీపంలో ప్రవహించినట్టు అనుకుంటారు. సరస్వతీ నది 3 ప్రధాన నదులలో భాగంగా పరిగణించబడింది: గంగా, యమున, సరస్వతి. సరస్వతీ నది భారతీయ పురాణాలలో మహానదులైన గంగా, యమున వంటి నదులతో ఏకమై ప్రయోగరాజు వద్ద కలుస్తుందని నమ్ముతారు. ప్రసిద్ధ త్రివేణి సంగమం వద్ద గంగా, యమున నదులు కలుసుకుంటాయి. ఆ సంగమంలో నిర్దిష్టంగా సరస్వతీ నది కనబడదు. అంటే ఆ నది ప్రత్యక్షంగా ప్రవహించి కనిపించదు. అయినప్పటికీ వేదాలలోని ఉల్లేఖనాల ప్రకారం సరస్వతీ నది భూమి లోతుల్లో భూగర్భానికి లోపల నీటి ప్రవాహంగా కొనసాగుతుందని నమ్ముతారు. సర్ఫేస్పై సరస్వతీ నదిని చూడలేము. భూగర్భంలో నీటి ప్రవాహం ఒక నదిలాగా కొనసాగుతూ ఉందనేది విశ్వాసం. దానిని మనం అంతర్వాహిని అని పిలుస్తాము. ప్రయోగరాజ్ ప్రాంతంలో ఈ త్రివేణి సంగమం జరుగుతుంది. అక్కడ సరస్వతి నీరు భూగర్భ ప్రవాహ రూపంలో కలిసిపోతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళలో ఈ నగరానికి ప్రత్యేక పవిత్రత ఉంటుంది. మాయం కావడానికి భూగర్భ
కదలికలు ప్రధాన కారణం. ఈ నది మాయం అవడానికి వేద రహస్యాలు ఒక కారణం. ప్రాచీన పండితుల ద్వారా సరస్వతి ప్రవాహం ట్రేస్ చేయబడింది. వేదకాలంలో సరస్వతీ నదిని జ్ఞాన నదిగా భావించారు. ఈ నది మాయమైన తర్వాత కొన్ని ప్రాంతాలు నెమ్మదిగా పునరుద్ధరించబడ్డాయి. ఈ నది మాయమైనప్పటి జ్యోతిషశాస్త్ర విశ్లేషణ అందుబాటులో ఉంది. సరస్వతీ నది ప్రాచీన భారతదేశ చరిత్రను మార్చింది. నది పుష్కరాలు జరిగే ప్రదేశాలలో ఉన్నట్లు అనేక ఆధారాలు. సరస్వతీ నది పునరుద్ధరణకు శాస్త్రీయ పరిశోధనలు పెరుగుతున్నాయి. సరస్వతీ నది విషయంలో వేదకాలం నుంచి నేటి దాకా అనేక చర్చలు కొనసాగుతున్నాయి. నది మాయమైన తర్వాత కూడా దాని పవిత్ర స్థలాలు కాపాడబడ్డాయి. సరస్వతి నది మాయమైన చోటు చరిత్రలో అద్భుతమైన స్థలంగా నిలిచిపోయింది. సరస్వతీ నది ఉత్సవాలను భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ నది గురించిన కథనాలు పలు భాషల్లో ప్రచురితమయ్యాయి. సరస్వతీ నది మాయం అనేది మన మనుషులకు ఒక హెచ్చరిక. ప్రకృతి, వాతావరణ మార్పులు మన సంస్కృతి, జీవిత ప్రభావాలను పూర్తిగా మార్చగలవని ఒక సూచన.